అవసరాలతో ఆడుకుంటూ రాజకీయం చేస్తూ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలనుకునే అమెరికాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే పరిణామం ఇది. భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందో, మన దేశం తలుచుకుంటే ఏం జరుగుతుందో ఒక్క డీల్తో చెప్పేసింది మోదీ సర్కార్. ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రాన్నే మార్చేసే దిశగా భారత్ భారీ అడుగు వేసింది. దాదాపు 2 దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటోంది మోదీ సర్కార్. అసలు ఈ ఒప్పందం ప్రత్యేకత ఏంటి? ఈ అగ్రిమెంట్లో ఏముంది? భారత్కు లాభమేంటి? ఆర్థిక రంగంలో భారత్ చారిత్రక మైలురాయి. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని మోదీ ప్రశంసలు. ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసే డీల్. ఈ మెగా డీల్ తో భారత్ కు కలిగే లాభమేంటి? ఏ వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి? మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ పై ప్రపంచం మాటేంటి? అంతర్జాతీయ ఆర్థిక రంగంలో భారత్ చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. సుమారు 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చింది. ప్రపంచ జీడీపీలో 25% వాటా ఉన్న ఈ 2 భారీ ఆర్థిక వ్యవస్థల కలయికను మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అభివర్ణించారు ప్రధాని మోదీ. ఈ వాణిజ్య ఒప్పందం గురించి ప్రపంచవ్యాప్తంగా జనాలు మాట్లాడుకుంటారని, పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సమన్వయానికి ఈ డీల్ నిదర్శనం అని అన్నారు. ఈ ఒప్పందం 2 వర్గాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడమే కాదు, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలనపై మన నిబద్ధతను బలోపేతం చేస్తుందని చెప్పారు. ఈ ఒప్పందానికి సంబంధించి 2007లో చర్చలు ప్రారంభమయ్యాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఈ డీల్ ఓ కొలిక్కి వచ్చింది. ఈ ఒప్పందంపై ఏడాది చివరిలో సంతకం చేసే అవకాశాలు ఉన్నాయని, వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అమల్లోకి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏమైనా ఈ డీల్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కొత్త చర్చకు దారితీస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి 2007లో చర్చలు ప్రారంభమయ్యాయి. రకరకాల కారణాలతో 2013లో నిలిచిపోయాయి. 2022లో మళ్లీ సంప్రదింపులు ప్రారంభమై ఇప్పుడు చివరి దశకు చేరాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఆర్థిక రంగంలో భారత్ దూకుడును ఆపడం ఎవరి తరం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ డీల్ తో భారత్ 27 యూరోపియన్ దేశాల మధ్య సుమారు 200 కోట్ల మంది వినియోగదారులతో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య మండలి ఏర్పడనుంది. యూరోపియన్ యూనియన్ తో ఒప్పందం కుదుర్చుకోవడంతో భారత ఎగుమతులకు సరికొత్త రెక్కలు రావడం ఖాయం. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న తరుణంలో ఈ డీల్ భారత్ కు రక్షణ కవచంలా మారబోతోంది. ఇక ఫస్ట్ టైం భారత్ EU మధ్య సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ కుదరనుంది. ఇది కేవలం అమ్మకం, కొనుగోలుకే పరిమితం కాకుండా రక్షణ పరికరాలను 2 దేశాలు కలిసి తయారు చేస్తాయి. ఇక టెక్ నిపుణులు, విద్యార్థులు, పరిశోధకులకు యూరప్లో ఉద్యోగ అవకాశాల కోసం ఈజీ వీసా రూల్స్ రూపొందించనున్నారు. దీనికోసం మొబిలిటీ ఫ్రేమ్వర్క్ ఒప్పందం కుదరనుంది. భారత్ EU ఒప్పందంలో MSME రంగానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక కాంటాక్ట్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా భారతీయ చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తులను యూరప్ మార్కెట్లకు సులభంగా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. నియంత్రణ అడ్డంకులు తగ్గి వ్యాపారం చేయడం ఈజీ కాబోతోంది. ఇక ఈ డీల్ తో యూరప్ నుంచి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై సుంకాలు తగ్గే అవకాశం ఉంది. యూరోపియన్ బ్రాండెడ్ లగ్జరీ కార్లు, వైన్, చీజ్, అధునాతన యంత్ర పరికరాల ధరలు తగ్గుతాయని అంచనా. యూరప్ నుంచి వచ్చే రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. దీంతో దేశీయ తయారీ రంగానికి అవసరమైన ముడి సరుకుల ఖర్చు తగ్గి అంతిమంగా వినియోగదారులకు మేలు జరుగుతోంది. ప్రస్తుతం EU అనేది భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024లో భారత్ EU మధ్య సుమారు $140 బిలియన్ వ్యాపారం జరిగింది. EUకు భారత్ 9వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.
భారత్ నుంచి మిషనరీ, బేస్ మెటల్స్, మినరల్ ప్రొడక్ట్స్ యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతూ ఉన్నాయి. భారత్ EU డీల్తో లగ్జరీ కార్లు, స్పిరిట్, వైన్తో పాటు ఇతర మెడికల్ ఉత్పత్తులపైన ట్యాక్స్ల భారం భారీగా తగ్గుతుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే అప్పుడు 90% పైగా భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకాల్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వైన్ యూరప్లోనే తయారవుతోంది. వీటిపై భారత్ 150% దిగుమతి సుంకాల్ని విధిస్తోంది. దీంతో ఇది ఇక్కడికి వచ్చేసరికి మరింత ఖరీదుగా మారుతుంది. అయితే ఈ సుంకాలు 7 ఏళ్లలో ఏకంగా 20% దిగి రానున్నాయి. ఇక లగ్జరీ కార్లపై గతంలో భారత్ 66% నుంచి 125% వరకు దిగుమతి సుంకం విధించేది. ఇవి దశల వారీగా తగ్గనున్నాయి. ముందుగా ఈ సుంకాల్ని 40%కి, తర్వాత క్రమంగా 10%కి తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఒప్పందం అమల్లోకి వచ్చిన 5 ఏళ్లకు ఎలక్ట్రిక్ వాహనాలపై సుంకాల తగ్గింపు స్టార్ట్ అవుతోంది. ముందు ఇది 30 నుంచి 35%కి తగ్గి తర్వాత మరింత తగ్గే ఛాన్స్ ఉంది. వైద్య పరికరాలపై కూడా చాలా వరకు సుంకాల్ని ఎత్తివేసే అవకాశం ఉంది. ఆప్టికల్స్, మెడికల్, సర్జికల్ పరికరాలపై సుంకాల్ని జీరోకు చేర్చే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. యంత్రాలు 44%, కెమికల్స్ పై 22%గా ఉన్న దిగుమతి సుంకాలు కూడా భారీగా తగ్గనున్నాయి. వీటితో పాటు ఆలివ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్ పైన సుంకాల్ని ఎత్తివేయనున్నారు. ఒప్పందం కుదిరిన తర్వాత 7 ఏళ్లలోపు సుంకాలను 0 స్థాయికి చేర్చబోతున్నారు. అయితే ఇరు పక్షాలకు అత్యంత కీలకమైన ఆటోమొబైల్, స్టీల్, వ్యవసాయ రంగాలను మాత్రం ప్రస్తుతానికి ఈ జీరో డ్యూటీ జాబితా నుంచి మినహాయించారు. ఈ రంగాలు దేశీయ ఉపాధి, ఆహార భద్రతతో ముడిపడి ఉండడమే దీనికి కారణం. మన దేశానికి చెందిన రసాయనాలు, ప్లాస్టిక్స్, రబ్బర్, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఆభరణాలు ఇకపై ఎలాంటి పన్నులు లేకుండానే యూరప్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో మన ఎగుమతిదారుల ఖర్చులు తగ్గి ప్రపంచ మార్కెట్లో భారత వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. వాణిజ్యం మాత్రమే కాదు, గ్రీన్ హైడ్రోజన్, డిఫెన్స్, ఫైనాన్షియల్ రెగ్యులేషన్ లాంటి రంగాల్లోనూ టువర్డ్స్ 2030 పేరుతో ఒక ఉమ్మడి వ్యూహాత్మక రోడ్ మ్యాప్ను ఇరు పక్షాలు సిద్ధం చేసుకోవడం ఈ ట్రేడ్ డీల్ ప్రత్యేకత. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక రంగాన్ని కొత్త మలుపు తిప్పటం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికా ఫస్ట్ అంటూ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ టారిఫ్లతో భయపెడుతున్న ట్రంప్ ఓవర్ యాక్షన్కు ఈ డీల్తో చెక్ పడటం ఖాయమా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అందుకే అగ్రరాజ్యం అక్కసు చూపిస్తోందా? ఒప్పందం ఖరారైంది సరే, డీల్ మీద ఎందుకు ఇరు వర్గాలు సంతకాలు చేయలేదు? అమల్లోకి రావటానికి ఏడాది సమయం ఎందుకు? ఈ డీల్తో అమెరికా టారిఫ్లకు విముక్తి, ట్రంప్ ఓవర్ యాక్షన్కు చెక్ పడడం ఖాయమా? భారత్ EU డీల్తో US వణికిపోతోందా? డీల్పై అమెరికా అక్కసు చూపిస్తోందా? డీల్పై ఇప్పుడెందుకు సంతకాలు చేయలేదు? అమల్లోకి రావడానికి ఏడాది టైం ఎందుకు? గ్లోబల్ సప్లై చైన్ను బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని మోదీ సర్కారు అంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి వ్యాపారవేత్తకు, పెట్టుబడిదారునికి భారత్పై ఉన్న నమ్మకాన్ని ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మరింత రెట్టింపు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇకటు ఈ ఒప్పందం ట్రంప్ దూకుడుకు బ్రేకులు వేసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్న తర్వాత ట్రంప్ చేస్తున్న ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. టారిఫ్ల పేరుతో ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్నారు. భారత ఉత్పత్తులపై 50% వరకు పన్నులు విధించారు. దీంతో మన ఎగుమతిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాపై ఆధారపడడం తగ్గించుకునేందుకు ఇప్పటికే UK, ఒమన్, న్యూజిలాండ్తో ఒప్పందాలు చేసుకుంది భారత్. అయితే ఇప్పుడు EUతో కుదిరిన ఒప్పందం ఇండియాకు మరింత బలాన్నివ్వడం ఖాయం. ఏదోలా ఇబ్బంది పెట్టినంత మాత్రాన దారికి వస్తారనుకోవడం ఎంత అమాయకత్వమో ట్రంప్ సర్కారుకు మరోసారి తెలిసి వచ్చింది. భారత్ను దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా వేస్తున్న వేషాలు అన్నీ ఇన్ని కావు. మోదీ తన స్నేహితుడు అంటూనే భారత్ మీద భారీగా సుంకాలు విధించాడు.
అయితే ఇప్పుడు ట్రంప్కు సన్నిహితులైన యూరోపియన్ యూనియన్తోనే ఏకంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుని అగ్రరాజ్యానికి షాక్ ఇచ్చారు మోదీ. ఇది జస్ట్ వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, మోదీ సర్కారు సాధించిన అతిపెద్ద దౌత్య విజయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రష్యాను నొప్పించకుండా ఈయూతో ఒప్పందం చేసుకుని అగ్రరాజ్య అహంకారానికి మోదీ అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు అనేది మరికొందరి వాదన. ఈ ఒప్పందం కేవలం 2 ప్రాంతాల మధ్య వాణిజ్యానికే పరిమితం కాకుండా గ్రీన్లాండ్ అంశంపై అమెరికా, యూరప్ మధ్య విభేదాలు తలెత్తిన వేళ ప్రపంచ సమీకరణాలను ఒక్కసారిగా మార్చివేసినట్లు కనిపిస్తోంది. 2024-25 మధ్య EU భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $136.53 బిలియన్ ఉంది. ఇందులో భారత్ ఎగుమతులు $75.85 బిలియన్ కాగా దిగుమతులు $60.68 బిలియన్. వాణిజ్య మిగులులో భారత్ టాప్లో ఉంది. దీంతో ఈ డీల్ దేశానికి ఎంతో మేలు. అయితే భారత్ EU బంధం బలపడడంపై అమెరికా అక్కసు వెళ్లగక్కుతోంది. తాము రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపేందుకు త్యాగాలు చేస్తుంటే యూరప్ మాత్రం భారత్తో ఒప్పందాలు చేసుకోవడంపై అగ్రరాజ్యం విమర్శలు గుప్పిస్తోంది. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్పై టారిఫ్లు వేయాలని తాము భావిస్తూ ఉంటే EU సహకరించడం లేదు అన్నది వారి వాదన. ఇకటు గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ హెచ్చరికల వేళ నాటో చీఫ్ రియాక్ట్ అయ్యారు. అమెరికా సాయం లేకుండా యూరప్ తనను తాను రక్షించుకోలేదంటూ వార్నింగ్ ఇచ్చారు. భారత్ EU మధ్య ఒప్పందం ఖరారైనా దాని మీద సంతకాలు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ ఒప్పంద పత్రంపై చట్టపరమైన పరిశీలన జరగాలి. EU దేశాల భాషలన్నింటిలోకి అనువదించాలి. ఆ తర్వాత యూరోపియన్ పార్లమెంట్, EU కౌన్సిల్, భారత క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా జరగడానికి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. దీంతో ఈ ఏడాది చివరిలో కానీ వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. డీల్ అమలవ్వడం అనడం కంటే ఒక కొత్త చరిత్ర ప్రారంభమవడం ఖాయం అనేది కరెక్ట్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.